మెగా బ్రదర్ నాగబాబుకిచ్చే పదవిపై దాదాపు 7-8 నెలలుగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. టీటీడీ చైర్మన్ అని, రాజ్యసభ ఎంపీ అని, రాష్ట్ర మంత్రి అని, తాజాగా మళ్లీ రాజ్యసభ ఎంపీ అనే టాక్ వస్తోంది. ఏపీలో కూటమిలో కీలకమైన జనసేనలో ముఖ్య నేతగా ఉన్నారు నాగబాబు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆయన పోటీ చేయలేకపోయారు. దీంతో నాగబాబుకు కూటమి అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇవ్వాలనే విషయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూనే ఉన్నారు. అయితే చివరికి పలు దఫాల చర్చల తర్వాత నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలని నిర్ణయించి బహిరంగంగా ప్రకటించేశారు కూడా. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం కూడా మార్చుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగబాబు తాను కోరుకున్న విధంగానే ఎంపీ కాబోతున్నారట. దీనివల్ల పలు ప్రయోజనాలున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారట. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలోకి నాగబాబును పంపించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్కు, చంద్రబాబుకు సులువే. కానీ నాగబాబును తీసుకోవడం వల్లే ఒకే కేబినెట్లో ఇద్దరు అన్నదమ్ములతో పాటు జనసేనకున్న మంత్రుల్లో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు కూడా అవుతారు. అది టీడీపీ వంటి పార్టీల్లో అయితే ఇబ్బంది లేదు. కానీ జనసేనకున్న తక్కువ ప్రాతినిధ్యంలో పవన్ కుటుంబం నుంచే ఇద్దరుంటే విమర్శలు తప్పవు. ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవి ప్రకటన తర్వాత నాగబాబు, పవన్ పై ఇవే విమర్శలు వచ్చాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా కూటమి గెలుపు కోసం పనిచేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇద్దామనుకున్నారు. అయితే తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజీనామా చేయడంతో దాదాపు 3.5 ఏళ్ల పదవీ కాలం ఉన్న రాజ్యసభ సీటు ఖాళీ అయింది. దీనికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నాగబాబును పంపితే బెటర్ అన్న చర్చ కూడా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ముందు నుంచి నాగబాబు కోరుకుంటోంది ఎంపీ పదవే. అలాగే కేబినెట్లోకి కాకుండా రాజ్యసభ ఎంపీగా నాగబాబును పంపడం వల్ల ఒకే కేబినెట్లో ఇద్దరు కుటుంబ సభ్యుల విమర్శలకు చెక్ పెట్టొచ్చు. అలాగే రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కినట్లవుతుంది. తొలి నుంచి ఢిల్లీ రాజకీయాల మీదనే ఆసక్తిగా ఉన్న నాగబాబు ఇప్పుడొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. 2019లో కూడా ఎంపీగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు నాగబాబు. 2024లో కూడా ఎన్నికల బరిలోకి దిగకుండా తమ్ముడి విజయం కోసం పాటుపడ్డారు. అప్పటి నుంచి ఆయనకు రాజ్యసభ కట్టబెడతారనే ప్రచారం బాగా జరిగింది. అయితే గతంలో దక్కిన 3 రాజ్యసభ స్థానాల్లో 2ంటిని టీడీపీ తీసుకుని 1 సీటును బీజేపీకి ఇచ్చింది. తన సోదరుడి కోసం రిజర్వ్ చేసుకున్న రాజ్యసభ సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు అప్పట్లోనే హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్రానికి మరో రాజ్యసభ సీటు దక్కబోతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా నేపథ్యంలో త్వరలోనే ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. నాగబాబు మాత్రం ఈ రాజ్యసభ సీటును తాను తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ముందనుకున్నట్టుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారట చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అదే జరిగితే జనసేన పార్టీకి రాజ్యసభలో ఇది మొట్టమొదటి ప్రాతినిధ్యం అవుతుంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత రాజ్యసభకు వెళ్లిన ఘనత కూడా నాగబాబుకే దక్కుతుంది. ఆ దిశగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఆలోచనలు సాగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.